పిల్లలు ఇక్కడ 8.2 ఎక్సైజ్లో మనకి ఇది క్వశ్చన్ నెంబర్ ఫస్ట్ వన్. ఓకే, ఏం అడిగారు అంటే యాంగిల్ ఏడి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి అని ఇచ్చారు. అతను అడిగేది త్రిభుజం ఏబిసి. త్రిభుజం ఏబిసి అనేది సిమిలర్ టు ట్రయాంగిల్ ఏడిఈ. ఈ త్రిభుజానికి సిమిలర్ అని చూపించమన్నాడు, సరుపు త్రిభుజాలు అని చూపించమన్నాడు. అంతేకాకుండా మనకు కొన్ని మెజర్మెంట్లు కూడా సెకండ్ క్వశ్చన్ తర్వాత చూద్దాం. ఫస్ట్ రెండు త్రిభుజాలు మరి ఎట్లా సిమిలర్ మనం చూపించాలి అంటే ఇక్కడ మనకి విషయం ఏంటంటే మనం ఆల్రెడీ కోణం సిద్ధాంతం నేర్చుకున్నాము, భుజం సిద్ధాంతం నేర్చుకున్నాము, కోణం సిద్ధాంతం నేర్చుకున్నాము. ఈ మూడు సిద్ధాంతాలు నేర్చుకున్న తర్వాత 8.2 అనే చాప్టర్కి వెళ్ళాము, ఎక్సైజ్కి వెళ్ళాము. అంటే 8.2 ఎక్సైజ్లన్నీ కూడా ఈ యొక్క థీరమ్స్ మీద డిపెండ్ అయ్యింది అనమాట. ఆ 3 థీరమ్స్లో ఏది సపోర్ట్ అయితే దాని హెల్ప్ తీసుకొని ఈ ప్రాబ్లమ్స్ అన్ని మనం చేయడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఫార్ములాస్ థీరమ్స్ కనుక పర్ఫెక్ట్గా అర్థమైతే మనం ఈజీగా ఈ ప్రాబ్లమ్స్ని చేయొచ్చు. చూడండి ఎంత సులభం ఇది. ఫస్ట్ మనకి ఇక్కడ కోణానికి ఈ కోణం సమానం అని అన్నారు కాబట్టి మనల్ని కూడా పోల్చుకోమని పెద్ద త్రిభుజానికి చిన్న త్రిభుజం కాబట్టి నేను వాటిని వేరు చేసి రాస్తున్నాను. త్రిభుజం ఏబిసి అనేది ఒక త్రిభుజం, తర్వాత ఈ త్రిభుజాన్ని ఏడిఈ అని రాస్తాను. ఏడిఈ ఎందుకు ఇలా రివర్స్ చేసిందంటే ఇక్కడ బి కోణానికి డి కోణం, ఈ రెండు కోణాలు ఈక్వల్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది తీసేసుకున్నాను. ఇంక ఇక్కడ మనకు లెన్స్ ఇచ్చారు. ఏబి ఈజ్ ఈక్వల్ టు తర్వాత చూద్దాం. ఈ రెండు సిమిలర్ అని చూపిద్దాం. ఫస్ట్ సొల్యూషన్కి వెళ్తున్నాను నేను. సరే, ఇలా చేయాలి. వెరీ సింపుల్. త్రిభుజం ఏబిసి త్రిభుజం ఏడిఈని కనుక మనం పోల్చుకొని చూసినట్లయితే దేనికి ఏమి ఈక్వల్ చూద్దాం. ఇక్కడ ఎలాగో మనకు ఇక్కడ ఇచ్చారు యాంగిల్ ఏడిఈ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి అని ఇచ్చారు. అంటే ఇది దత్తాంశం ప్రకారం. ఓకే, ఈ కోణానికి ఈ కోణం సమానం అయిపోయింది నాకు. ఇక రెండో కోణం ఏ అనేది ఒకటే కోణం కదా ఏ అనేది, కాబట్టి యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. రెండు కోణాలు కూడా అవి కోయిన్సైడ్, అంటే దిస్ ఇస్ ద కామన్ యాంగిల్ ఇది. కాబట్టి ఈ రెండు కూడా మనకి కోణము అను సిద్ధాంతాన్ని తృప్తిపరచుటచే మనము త్రిభుజం ఏబిసి సిమిలర్ టు త్రిభుజం ఏడిఈ అని అనవచ్చు. దిస్ ఇస్ ద వెరీ సింపుల్ ప్రాబ్లం అన్న. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇందులో సెకండ్ క్వశ్చన్ ఒకసారి పరిశీలించండి. ఏం ఇచ్చారంటే మనకి మెజర్మెంట్స్ ఇచ్చారు. ఏడి 3.8 అని ఇచ్చారు. ఇక్కడ ఏఈ మనకు 3.6 అని ఇవ్వడం జరిగింది, బిఈ మనకు 2.1 ఇవ్వడం జరిగింది, బీసీ 4.2 ఇవ్వడం జరిగింది. నేను అది ఈ పటాల కనుక రాసినట్లయితే ఏబి ఫుల్ కాబట్టి రెండింటిని యాడ్ చేస్తే మనకు 5.7 అవుతుంది, బీసీ 4.2, ఏడి 3.8 మనం కనుక్కోవాల్సింది. ఈ రెండు త్రిభుజాలు ఎట్లా మనకు సరిపోవాలని ఇప్పుడే నిరూపించుకున్నాం కాబట్టి అంటే త్రిభుజం ఏబిసి సిమిలర్ టు త్రిభుజం ఏడి. ఈ రెండు త్రిభుజాలు సిమిలర్ కాబట్టి మనకి రెండు కూడా సరూప త్రిభుజాలు కాబట్టి మన అనురూప భుజాలు ఒకే నిష్పత్తిలో ఉంటాయి కాబట్టి మనము ఏడి బై ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ బై డిఈ రాసుకుంటాం. ఇక్కడ మనకి విలువలు కనుక మనం అప్లై చేసుకున్నట్లయితే అంటే 5.7 బై 3.8 ఈజ్ ఈక్వల్ టు 4.2 బై ఎక్స్. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 5.7 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4.2 ఇంటూ 3.8. అలాగే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4.2 ఇంటూ 3.8 బై 5.7. మనం క్యాన్సిలేషన్ ఇంకా చేసినట్లయితే 3 టేబుల్ అయితే 3 1 3 అయిపోతుంది అన్న, 3 4 12. అలాగే ఇది 3 1 3 అయిపోతుంది, 3 9 27, 1.9 వస్తుంది. 1.9 1 1.9 2 అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు మీకు 2.8 వస్తుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్. Okay, very simple questions.